అవునా కాదండి? ఒకే నోటితో తిడతాము ప్లస్ ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ మాటలు వింటాడా? దూషిస్తాము, శపిస్తాం కూడా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇట్లా నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అని అంటాము, మళ్ళీ ప్రార్థన చేస్తాము. అలా అనకూడదు కదండి. ఇది కుటుంబం విషయంలో, దారిపోయిన విషయంలో, అంటే దారిలో మనం బయట వచ్చినప్పుడు, ఎక్కడైనా మనం ఎదురు పడినప్పుడు, బిడ్డల కోసం ఎవరైనా కూడా మనకి ఎదురు పని దేవుడు వాళ్ళని చూపిస్తానంటే, మన కళ్ళకి చూపిస్తానంటే అది తప్పుగా కాదు. వాళ్ళ కోసమే మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఏ స్థితిలో ఏ టైంలో ఎలా ఉన్నావు, నువ్వు నిలబడుకున్నాను కూడా ఊరికే 5 నిమిషాలు వాళ్ళ కోసం, దేవా వాళ్ళని క్షమించు, నన్ను ఏ విధంగా క్షమించావో వాళ్ళని క్షమించి వాళ్ళని నీ రక్షణలోకి నడిపించుకో. అవునా కదండి? దూషించేంత టైంలో మనం ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన మనం దేవుడు వినడా? ఈరోజు నేనేం చేస్తానో మా అత్తకు తెలియదు, మా అత్త ఏం చేస్తానో ఇంట్లో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. సీసీ కెమెరా, మా ఆయనకి ఎప్పుడు అదే చెప్తా ఉంటా, పెద్ద సీసీ కెమెరా అండి దేవుడు అని. అవునా కదండి? అలాగే వీళ్ళు సాక్ష్యాలు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పేతురు తెలుసు కదా, దేవుడికి యేసు ప్రభుతో ఉన్నాడు, చివరి వరకు ఉన్నాడు. లాస్ట్లో దేవుడు యేసు ప్రభుని, అంటే యేసు ప్రభు చెప్తాడు, నువ్వే తెల్లవారుజామున, యేసు ప్రభు ఎవరో తెలియదు. స్టోరీ అర్థమైందా? ఆ స్టోరీ అది నాకు తెలియదు అని 3 సార్లు నువ్వు చెప్తావు అట్లనేసి యేసు ప్రభు చెప్తాడు గ్రహించి. అవునా కదా? కానీ అదే విధంగా పేతురు కూడా బట్టలు వచ్చినప్పుడు నాకు తెలియదు అనేస్తారు. ఎందుకు ఆ టైంలో ఏమన్నా జరిగిన బట్టలు నన్ను ఏమన్నా చేసుకొని నేను యేసు ప్రభుతో ప్రాణం నన్ను తీస్తారా? యేసు ప్రభుతో నన్ను నా ప్రాణం కూడా పోని అని ధైర్యంగా వెళ్ళిండొచ్చు కదా. అక్కడ యేసు ప్రభుని ఎరుగున్నవాడే, తెలుసుకున్నవాడే, సాక్షి జీవితం. కాకపోతే ఒక మిస్టేక్ జరిగింది. 3 సార్లు తెలియదు అన్నాడు. కానీ మన జీవితాలు ఏమంటే, మంచి చేసినంత, అంటే ఒక మనిషి అన్నాక అన్ని మంచి చేస్తారు, కానీ మిస్టేక్స్ ఉంటుంది. కానీ మంచి ఎక్కువ గుర్తుపెట్టుకుంటారా, చెడు అంటే తప్పుని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారా? ఒక మనిషిలో మామూలు లోకస్తులు చెడే గుర్తు ఎంత చేసినా, ఎంత హెల్ప్ చేసినా, ఏదైనా చేయని వాళ్ళలో నెగిటివ్ ఏదుందో అదే చూస్తాం. అవునా కదండి? ఈరోజు నువ్వు నేను ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నామో దేవుడు అదే మనకు నేర్పిస్తున్నాడు. ఒకవేళ మనం ఎదుటి వ్యక్తిలో ఇంకా అలానే చూస్తున్నామేమో, దేవుడు అలా ఉండకుండా వారి కోసం ప్రార్థన చేస్తూ ఓపికగా ముందుకు పోవాలనేసి చెప్తున్నారు. అలాగే పేతురుని చూశారు కదా, తెలియదు అనేసి ఒక్క సాక్ష్యం పోయింది, అదే గుర్తుండిపోతుంది. అవునా కదా? దేవుడు ద్వారా, యేసు ప్రభు ద్వారానే చెప్పేస్తున్నారు, యేసయ్యనే చెప్పేస్తున్నారు, నువ్వే నాకు తెలియదు అనేస్తావు నువ్వు నన్ను అనేసి. కానీ మన దేవుడి ద్వారా, నోటి ద్వారా మన గురించి ఏమి రావాలంటే, పేతురు క్వశ్చన్ లాగా రాకూడదు పేరు. మనం చనిపోయినంత వరకు దేవుడు మనకి ఎంతవరకు ఆయుష్ ఇచ్చినాడో ఆయన నోటారా మన మీద సాక్ష్యము, మంచి సాక్ష్యమే, నా బిడ్డ, నా కూతురు, నా కార్యం నా పని చేసింది అనేసి సాక్ష్యం పలకాలి. అవంతా ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. అవునా కాదండి? కాబట్టి అలా ప్రవర్తించాలి, ఎన్ని శ్రమలు వచ్చినా. అలాగే దావీదు చూడండి, దావీదు యుద్ధం చేసేటప్పుడు, అంటే వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు దావీదు మిద్ది మీద ఉన్నప్పుడు, మిద్ది మీద ఉంటే ఒక స్త్రీని చూసి తప్పు చేస్తాడు. అవునా కదా? ఎంత పెద్ద రాజు, ఎంత జ్ఞాని, అట్లాంటి రాజు యుద్ధంలో ఉండకుండా ఇక్కడ తప్పు చేస్తాడు. ఆ తప్పు దేవుని దృష్టికి బాధాకరమైందా కదా? ఆ టైంలో ఆ దావీదు ఏం చేసిందాలి? అయ్యో, ఆ స్నానం చేసేసి అట్లా చేస్తాను కదా, మనం వెళ్ళకూడదు, చూడకూడదు అనేసి రిటర్న్ వచ్చిందండి. కానీ ఆడ ఆలోచన ఏమైంది? లోకరీతిగా వెళ్ళిపోయింది. ఈరోజు మన చుట్టూ ఉండే ఆశలు, అంటే మనం ఆడాలి కదా, అంటే లేడీస్ కాబట్టి నేను చెప్తాను ఓపెన్గా, మన కళ్ళు అంటే లోకపరంగా ఏ విధంగా అంటే చీరల వైపు కానీ, నేను ఓపెన్గా చెప్తానండి, చీరల వైపు, మనకి నచ్చిన వాటి వైపు మన కళ్ళు పోతా ఉంటాయి. కానీ అలా పోక ఆ టైంలో మనం దేవుడిని చూడాలి. దేవుడి చిత్తం ఇక్కడ ఉందా,
ప్రభు ఇక్కడ నీ చిత్తం అయితే నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు ప్రార్థన 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 అనేది దేవునికి మనకి ఉండే రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. దేవుడు మాట్లాడతాడు మనతో. అవునా కాదండి? ఆ విషయంలో నేను కూడా దోషనే. కాన్ఫరెన్స్ కాల్లో కూడా అసలు కలుసుకునేదాన్ని కాదు, కానీ ఇప్పటి నుంచి మనం చేంజ్ చేసుకుందాం. దావీదు చూడండి, అలా చేశారు కదా, తప్పు కదా. కాబట్టి అలా ఉండకుండా మనము అంటే చిన్న ఫస్ట్ నేను వాళ్ళ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. మనం చిన్న చిన్న వాటిల్లో కూడా నమ్మకంగా ఉండాలనేదే దేవుడు ఆశపడేది. తర్వాత ఆదాము హవ్వ, మెయిన్ ఆదాము హవ్వ ఎక్కడ స్టార్టింగ్, అవునా, ఒక తోటలో పెట్టి నాయనా ఈ పనులు తినద్దాం నాయనా, మీకు పెద్ద చెట్టే పెట్టినాను నాయనా అంటే వాళ్ళకి చూపు ఏమైంది అంటే ఏదో ఒక ద్వారా ఎవరో ఒకరి ద్వారా అట్రాక్షన్ కళ్ళు అనేది అప్పకెళ్ళిపోయింది. అక్కడ పాము సాతాను. ఎవరు మన జీవితాల్లో ఎవరైనా కానీ దో అక్కడ దో ఇట్లా అట్లా ఇట్లా అనేసి మన మనసు దేవుని వైపు కాక లోకం వైపు మళ్ళించే విధంగా ఉంటే దయచేసి ఆ టైంలో మళ్ళొద్దండి, అంటే డైవర్ట్ కావద్దండి. ఒకే రకంగా ఉందండి. ఏమున్నా ఇది దేవుని పని. అది మనకి దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు ఆ టైంలో. అది దేవుని మన ప్రార్థనలో అడగాలి. ఓన్గా కూడా మనం డెసిషన్ తీసుకోకూడదు, ఎక్కట్లో వెళ్ళిపోతాయి. ఆదాము హవ్వ అలానే కదా, ఒకరు భయభక్తితో ఉన్నారు, ఇంకొకరు అవిధేయత చూపించారు. ఒకరి ద్వారా ఇద్దరు తప్పులు చేస్తున్నారు. ఒక పండు తినదంటే తినేస్తున్నారు. ఆ టైంలో కూడా వాళ్ళకి ఆలోచన వచ్చిందచ్చు కదా, దేవుడు చెప్పినాడు కదా అని. కానీ వాళ్ళు మిస్టేక్స్ చేసి ముందుకు వెళ్ళిపోయినారు. అవునా కాదండి? కానీ తప్పులే కదా. మనం అలా మన జీవితాల్లో కూడా ఏదైనా ఇట్లా ఇట్లా అనేసి చూపిస్తే మనం అలా వెళ్ళకుండా దేవుని వైపు పోతూ ఉండాలి. అలాగే అబ్రహాము చూడండి, అబ్రహాము హాగరు. అబ్రహాము షారాకి పిల్లలు లేరు కదా, కానీ ఆ టైంలో ఏమైంది, గొడ్రాలనే మాట వచ్చేస్తుందేమో అనేసి హాగరు ద్వారా బిడ్డను కనాలని షారా ఫోర్స్ చేసింది. అవునా కదా? కానీ అబ్రహాం దేవుని ఎరిగిన బిడ్డే కదా, ఇష్టమైన బిడ్డే కదా. ఆలోచించకుండా భార్యకి చెప్పిందచ్చు కదా, ఇట్లా కాదు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని నిలబెట్టిందచ్చు కదా భార్యని. అక్కడ తగ్గిపోయినాడు. అంటే వీళ్ళందరూ దేవుని బిడ్డలే, కానీ దేవుని బిడ్డలప్పుడు ఎక్కడికి త్రుట్టెళ్ళిపోతున్నారో చూడండి. ఈరోజు మన జీవితాల్లో చిన్న చిన్న వాటికి మనం త్రుట్టెళ్ళిపోతున్నాం. భర్తల ద్వారా కానీ, భార్యల ద్వారా, బిడ్డల ద్వారా. బిడ్డలు కూడా ఎప్పుడు సదాయిస్తూ ఉంటారు, ఏదో ఒకటి కోపం తెప్పిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర మనం ఓపికగా ఉండాలి. క్రైస్తవ జీవితాలు అంటేనే ఓపిక, ప్రేమ, ప్రేమ. మనం మెయిన్ ఇంకోటి ఏమంటే చర్చి విషయం. చర్చిలో కూడా మనము అందరూ మనతో బాగుంటే మనం అన్ని పనులు చేసేస్తాం. ఎవరైనా ఒకరు మనల్ని బాధ పెట్టాలనుకో అయిపోయి ప్రేయర్ లేదు, టయానికి వచ్చేది లేదు, దూరం అయిపోయేది, పుట్ట లేదు, ఏమీ లేదు, అది లేదు. నేను ఎవరిని విమర్శించలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. అంటే రాబోయే రోజుల్లో కూడా అలా ఉండొచ్చేమో, కానీ మైండ్ అలా డైవర్ట్ చేసుకోకూడదు అనేసి నేను చెప్తాను. అలా ప్రార్థనకి దూరం కాకుండా ఎప్పటికీ ఎదుటి వ్యక్తి ఎంతైనా దూషించని, విమర్శించని, కానీ ఒకటే ఉండాలి, ఏమంటే ప్రార్థన, దేవుని వైపు చూస్తూ ఉండాలి, వాళ్ళని ప్రేమిస్తూ ముందుకు పోతూ ఉండాలి. దేవుడు ఎంత ఓపిక వస్తుంది కదండి. మనకు అట్లా ప్రేమించే కులం ఉండదు, ఒక్కొక్కసారి ఉండదు, కానీ ఆడే కూర్చుతూ ఉంటాడు. నువ్వు ప్రేమించాలి, వాళ్ళు ప్రేమిస్తా, ఫస్ట్ వాళ్ళని క్షమించాలి. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎలా క్షమిస్తావో నేను నిన్ను అలానే క్షమిస్తాను అన్నాడు. నువ్వు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. దేవుడు అదే కదండి చెప్పాను. వార్తలు మీకు తెలిసినాయి కాబట్టి నేను అప్పుడే చెప్పేస్తాను. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రతి ఒక్కరిని మనం తప్పుగా కనిపించారా వాళ్ళు క్షమించి వాళ్ళు వినేవారైతే చెప్పండి. ఇక ఈ రోజుల్లో మంచిగా అంటే ఎవరైనా ఏదైనా చెప్తే వింటారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పి మారు ఎవరు మంచి చెప్పి ఇంకో మంచి మారరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమంటే ప్రతి ఒక్క మంచి మారాలన్నా, మన భర్తలు మారాలన్నా, మన భార్యలు మారాలన్నా, మన బిడ్డలు మారాలన్నా రోజు ఒక్కొక్క 10 నిమిషాలు దేవుని దగ్గర వేకువజామున ఆ వాక్యం చూపిస్తాను చూడండి, అది మాత్రం చూపిస్తాను.
విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుకో, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. కదండి ఏముంటా, నీవు లేచి రేయి మొదటి జామున, అంటే మనం వాడుక భాషలో కోడి జామున అంటాం కదా, కోడి జామున లేచి ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. రోజు అదే మనం ఏం చేస్తాము? కాన్ఫరెన్స్ కాల్లో చేస్తాము మనం పని. నిజంగా ఆ విషయంలో నేను రోజు నేను అసలు నిద్రపోయేదాన్ని. ఒక్కొక్కసారి అలసిపోయి నిద్రపోతాను, ఒక్కొక్కసారి అసలు కలుసుకుంటాను, అట్లా నిద్రపోతాను, పొడుస్తాను. కానీ రేపటి నుంచి దేవుడు నన్ను ఆ విషయంలో క్షమించాలి. రేపటి నుంచి అన్న కలుసుకోవాలి కదా, కలుసుకుంటాను. కాబట్టి ఆ విన్న వాక్యాన్ని బట్టి మీరు అదే ఏ సమయంలో అయినా కూడా మనము ప్రార్థన, ప్రేమ చూపిస్తూ ఒకరిని క్షమించుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైనాయి కదా. యోబు, హోషియా. యోబు ఫ్యామిలీని పోగొట్టుకున్న దేవుని వైపు నిలబడ్డాడు. హోషియా తన అవమానం, అంటే బంధువుల మధ్య వీధుల్లో అంతా అవమానపరచబడ్డాడు, కానీ దేవుని వైపు నిలబడ్డాడు. అదేవిధంగా షద్రకు, మెషకు వీళ్ళు అక్కడ వాళ్ళ ప్రాణాలు చూసుకోకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు అడిగి వేస్తారు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఎదురవని, ఎన్ని గొడవలైనా, ఎన్ని సమస్యలు, అంటే ఆ గొడవలు ఊరికే రావు. దేవుడు చెప్పాను కదండి, దేవుడు ప్రిపరేషన్ కోసం ఆ టైంలో మనం ఓపిక తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, దీని ద్వారా నాకు ఏం నేర్పిస్తా ఉన్నావు? ఈ అనారోగ్యం ద్వారా నాకు ఏం నేర్పిస్తా ఉన్నావు? ఈ ఆర్థిక స్థితి ఇబ్బందిగా ఉంది కదా, దీని ద్వారా నాకు ఏం నేర్పిస్తా ఉన్నావు? ఆయన వాక్యం రూపంలోనూ మాట్లాడతారు, సేవకుల రూపంలోనూ మనకు తెలియపరుస్తారు. అవునా కాదండి? కాబట్టి ఓపికగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. లాస్ట్ చిన్న వాక్యం చెప్పేస్తా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చూడండి, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమున మనస్ఫూర్తిగా చేయుడి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఏది చేసినా ప్రేమిస్తా అన్ని ప్రార్థన ద్వారా చేయండి అని. కానీ ఒక్కొక్కసారి మన మనసు రాదు కదా, ఒక్కొక్కసారి చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనస్ఫూర్తిగా మన మీద, అంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన నిమిత్తము, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనము మన మనసుని మనస్ఫూర్తిగా మనము ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, కోపడినా కూడా తగ్గించుకుంటూ, మెయిన్ తగ్గింపు ఉంటే ఎక్కడైనా క్రైస్తవులు హెచ్చింపబడతారు. వాళ్ళ జీవితాల్లో, మన జీవితాల్లో మెయిన్ తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకపోతే కష్టం. మన అత్తల దగ్గర కానీ, మన భర్తల ద్వారా కానీ, మన భార్యల దగ్గర కానీ బైబిల్లో ఉంది భర్తలకి ఎప్పుడు లోబడాలి భార్యలని, అది కరెక్టే. కానీ మనము దేవుడు అక్కడైతే తగ్గింపుతో ఉండమంటారు, మనం అక్కడ తగ్గింపుతోనే ఉండాలి. మనము మన ద్వారా గొడవ పెరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు, అది దేవునికి ఇష్టమైన కాదు కదండి. ఎక్కడైతే సమాధాన పరిచయ బిడ్డగా మనం ఉంటామో, సమాధాన పరిచయ బిడ్డగా అంటే దేవునికి ఏమని అనబడతాం మనము? కుమారులు, కుమార్తెలు. మత్తయి సువార్తలో ఉంది కదండి. కాబట్టి మనం సమాధాన పరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడు తగ్గింపుతో ఉండాలి, ఎప్పుడు ప్రేయరు, మళ్ళీ ప్రేమిస్తూ ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నా, కానీ దేవుని దృష్టికి మనం వాళ్ళని ప్రేమిస్తూ పోతా ఉండాలి. సేవకులైనా కూడా, సేవకులు మనతో సరిగ్గా మాట్లాడలేదు, వాళ్ళ దగ్గర అట్లా ప్రేర్ చేయించుకునేది సరే, కానీ బొమ్మనైపోతాం. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు మాట్లాడకపోయినా
వాళ్ళలో మనమే పోయి మాట్లాడాలి. అలాంటి తగ్గింపుగా మనం జీవించాలి. దేవుడు ఈ మాటలను దీవించిన గాక.